ఒక్కసారి ఊహించండి, ఒక మహారాజ్ఞి రాజసభలోకి లాగబడింది. చుట్టూ రాజులు, పెద్దలు, ఆచార్యులు కూర్చున్నారు. అయినా ఒక్కరూ నోరు విప్పలేదు. ఆమె వాక్కు వణుకుతూ న్యాయం కోసం మొరపెట్టింది. ధర్మాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన వారి కళ్ళ ముందే ఆమె గౌరవం తుంచబడుతోంది. కానీ ఆ సమయంలో కృష్ణుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? ధర్మరక్షకుడైన దైవం ఎందుకు కాపాడలేదు? బహుశా కృష్ణుని నిశ్శబ్దంలోనే జీవిత సత్యం, భక్తి, ధర్మం గురించి ఒక గొప్ప రహస్యం దాగి ఉంటుంది. ద్రౌపదికి నిండు సభలో అంత అవమానం జరుగుతుంటే ఎందుకు వెంటనే కదిలి రాలేదు? కృష్ణుడి నిశ్శబ్దం మనకు ఏమి బోధిస్తుంది? కర్మ, శరణాగతి, లోకానికి బోధ, ధర్మరక్షణ వెనుక అర్థం ఏంటి అనేది తెలుసుకుందాం. కౌరవులు అసూయ అహంకారాలతో పాండవులను కపట జూద క్రీడకు ఆహ్వానించారు. కపట జూదం అని తెలిసినా యుధిష్ఠిరుడు అంగీకరించాడు. మొదట తన ధనం, తరువాత రాజ్యం, తరువాత సోదరులు, చివరికి తనను తానే పందెం పెట్టాడు. ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. ఇక్కడ ధర్మరాజు ఓడిపోయాక ద్రౌపదిని ఒడ్డాడు. కాబట్టి ధర్మరాజుకు ద్రౌపదిని ఒడ్డే అధికారం లేదు. శకుని చెప్తే ఒడ్డాడు. యజమాని మాట పాటించాలి కాబట్టి ఒడ్డాడు. ఆయన కర్తవ్యం ఆయన చేశాడు. మహారాజ్ఞి, పంచ పాండవుల భార్య, కురువంశపు కోడలు ఇప్పుడు నిండు సభలో అవమానించబడుతోంది. ద్రౌపది అక్కడున్న పెద్దల వంక చూస్తూ అందర్నీ న్యాయం అడిగింది. ఎవ్వరూ నోరు మెదపలేదు. అంతా నిశ్శబ్దం. అంతలో దుశ్శాసనుడు వికటాష్టహాసం చేస్తూ ఆమె వస్త్రాపహరణానికి దిగాడు. ద్రౌపది తన చీరని బిగించి పట్టుకుంది. తన భర్తల వైపు చూసింది, పెద్దల వైపు చూసింది. ఎవరూ కదలలేదు. చివరికి గోవిందా అని ఆ పరమాత్మని శరణాగతి చేసింది. అద్భుతం జరిగింది. దుశ్శాసనుడు ఎంత లాగినా వస్త్రం అంతులేని కొండలా పెరిగిపోతూనే ఉంది. అతను అలసిపోయి పడిపోయాడు. ద్రౌపది రక్షించబడింది. కానీ ఇక్కడే ప్రశ్న మిగిలి ఉంది. కృష్ణుడు ఎందుకంత ఆలస్యం చేశాడు? ఇక్కడ కొన్ని లోతైన కారణాలు మనం తెలుసుకోవాలి. కర్మ. ప్రతి మనిషి తన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ద్రౌపది తన జీవితంలో కొన్ని కర్మలను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణుడు దేవుడైనా కర్మ నియమాన్ని అతిక్రమించడు. శరణాగతి. మొదట ద్రౌపది తన భర్తల వైపు, సభలో ఉన్న పెద్దల వైపు కాపాడమని చూసింది. కానీ చివరికి పూర్తి హృదయంతో గోవిందా రక్షించు అని ప్రార్థించినప్పుడు మాత్రమే కృష్ణుడు సహాయం చేశాడు. ఇది భక్తురాలి సంపూర్ణ శరణాగతికి ఉదాహరణ. ఇక లోకానికి బోధ ఏంటంటే, భగవంతుడు ఎప్పుడూ వెంటనే సహాయం చేయకపోవడానికి కారణం భక్తుడు ఎలాంటి స్థితిలో ఉన్నా తనపై విశ్వాసం పెట్టుకోవాలని బోధించడమే. ద్రౌపది సంఘటన ద్వారా భగవంతుడు ఎప్పుడు ఆలస్యంగా వచ్చినట్టు కనిపించినా అసలు ఆయన ఎప్పుడూ ఆలస్యమవడని చూపించాడు. ఇక ధర్మ పరిరక్షణ. ద్రౌపది అవమానం మహాభారత యుద్ధానికి విత్తనమయ్యింది. ధర్మం నిలవడానికి ఈ సంఘటన అవసరమయ్యింది. అందువల్ల కృష్ణుడు ముందుగానే రాలేదు. భక్తురాలు పూర్తి శరణాగతితో రక్షించు అని కోరినప్పుడు అనంతమైన కరుణతో రక్షించాడు. జీవితం ఎప్పుడూ పరీక్షలతోనే అర్థవంతమవుతుంది. విశ్వాసం పరీక్షించబడుతుంది. శరణాగతి సంపూర్ణమైనప్పుడు మాత్రమే దైవం జోక్యం చేసుకుంటాడు. ఒక్క అడుగు నీవు భగవంతుడి వైపు వేసి చూస్తే నీకోసం భగవంతుడు 100 అడుగులు వేసి దిగొస్తాడు. ఎక్కడ ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటించిన వారికి రక్షణగా నిలుస్తాడు భగవంతుడు. ఒక్క ద్రౌపది వస్త్రాపహరణ పాపాత్ములైన వారందరినీ కురుక్షేత్రంలో నాశనమయ్యేలాగా చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసి కామెంట్ చేయండి. ధన్యవాదాలు.